నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ కాక్రోచ్ ఉద్యమం జరిగిన తర్వాత బీజేపీ ఐటీ సెల్ కానీ బీజేపీ సింపథైజర్స్ కానీ కొంత సెలబ్రేటివ్ మోడ్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక బిల్లు ఎఫ్సిఆర్ఏ బిల్లు. అంటే ఈ బిల్లు వచ్చిన తర్వాత ఇక అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి ఉద్యమాలను కానీ. బేసిక్గా ఈ ఉద్యమాలకి ఫండింగే ఫారెన్ నుంచి వస్తుంది అనేది వాళ్ళు తీసుకొచ్చిన నెరేటివ్. సో ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే ఏంటి, దీన్ని తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎలాంటి అమెండ్మెంట్స్ జరిగినాయి గతంలో, ఇప్పుడు రాబోతున్న బిల్ అమెండ్మెంట్లో కీలకమైన అంశాలు ఏంటి? అంటే ఒకటండి, ఇక్కడ ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అనే పేరుతో చట్టం 76 నుంచి ఉంది. ఇదేదో కొత్త చట్టం కాదు. అయితే దీనికి చిదంబరం టైంలో ఒక సవరణ చేశారు. అంటే పారదర్శకత ఉండాలి అనేది. అంటే విదేశాల నుంచి నిధులు రావటంలో పారదర్శకత కాదు. ఇక్కడ ఏదో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక విదేశీ మతానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక చర్చో మరొకటో ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళు విరాళాలు పంపిస్తారు. ఈ పంపించిన విరాళాలు ఎలా వినియోగపడుతున్నాయి అనే దగ్గర ఒక ఇది ఉంది, ఒక గందరగోళం. ఈ డబ్బులు వాళ్ళు ఏ లక్ష్యాల కోసం తెప్పించారో, అంటే ఈ పని చేస్తాము అని వీళ్ళు చెప్పి అక్కడి నుంచి నిధులు వస్తాయి, విరాళాలు వస్తాయి. ఆ వచ్చిన విరాళాలు ఇప్పుడు మత సంస్థ అయితే మత ప్రచారానికి వాడటానికో, లేకపోతే దానికి సంబంధించిన పబ్లికేషన్ కోసమో, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేయటం కోసమో డబ్బులు రావాలి. అక్కడే ఖర్చు అవుతున్నాయా, ఇంకెటువైపు అయినా మళ్ళుతున్నాయా అనేది చెక్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండాలి అనేది 2010 నాటికి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి థర్డ్ పార్టీ ఆడిటింగ్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. మీ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఈడీ ఇవన్నీ పర్యవేక్షణలో జరుగుతాయి. మీ అకౌంట్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ కేంద్రంగా ఉండాలి. అక్కడ ఈ పార్లమెంటు అకౌంట్స్ మేనేజ్ చేసేటువంటి బ్యాంక్ ఎస్బీఐ ఉంది, అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇలాంటివి ఏవో పెట్టారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆ పేరుతో జరుగుతోంది. అది సవరణ చేసుకోవటం అదంతా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆ పేరుతో క్రిస్టియానిటీ మీద దాడి జరుగుతోంది విపరీతంగా. అంటే చర్చిలకు వస్తున్న డబ్బులు అనేదే ప్రధానంగా మాట్లాడుతున్నారు. చర్చిలకు మాత్రమే డబ్బులు రావు. అనేక ఎన్జిఓలు ఉన్నాయి ఈ దేశంలో. అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్న ఎన్జిఓస్ ఉన్నాయి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది ఇక్కడ. వాళ్ళు తృణధాన్యాలని ప్రమోట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆహారానికి సంబంధించి జరిగినటువంటి దుర్మార్గాలని సతీష్ గారు ఉన్నంతకాలం రెగ్యులర్గా మాట్లాడేవాడు. ఆయన ఈ చైతన్యాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి కావలసిన నిధులు సమీకరించుకునేవాడు ఆయన విదేశాల నుంచి. దానికి కూడా అడ్డుగోడ కట్టారు ఈ గొడవలో భాగంగా. ఏది విరాళాల నియంత్రణ చట్టము అనే పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం టైంలో అమెండ్మెంట్స్ వచ్చినప్పటికీ కొన్ని ఎన్జిఓస్ని వాళ్ళు అడ్మిట్ చేశారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళనే నియంత్రించటం మొదలుపెట్టారు. నియంత్రణ అనేది ఇప్పుడు చట్టపరమైన నియంత్రణ వేరు, వీళ్ళు వాంటెడ్గా నియంత్రణ చేస్తున్నారు. అంటే మా కంట్రోల్లో జరగాలి, ఏది జరిగినా అనేది గొడవ. మేము చెప్పిన పద్ధతుల్లో జరగాలి, మాకు తెలియకుండా ఏది జరగడానికి వీల్లేదు. ఇది వీళ్ళ నియంత్రణ చట్టం వెనకాలన్న ఉద్దేశం. మొన్న వీళ్ళు క్రైస్తవ మిషనరీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో అమిత్ షా గారు సమావేశం అయ్యారు. సమావేశంలో కూడా వారు చెప్పింది ఇదే, నియంత్రణ తప్పెలా అవుతుందండి, ప్రభుత్వానికి ఒక కన్ను ఉండాలి కదా, ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద అది తప్పు అంటే ఎలాగా అని మాట్లాడాడు ఆయన. తప్పని ఎవరూ అనటం లేదు. అది ఈ రోజున కొత్తగా వీళ్ళు చూడటం కాదు, మొదటి నుంచి ఉన్నదే. మీరు అతి చేస్తున్నారు అనేది ఎందుకు కేంద్రీకరించి క్రైస్తవులని లాక్కొస్తున్నారంటే చర్చి డబ్బులు. మీరు గనక గమనిస్తే దాదాపుగా 1 సంవత్సరం నుంచి హిందుత్వ మీడియా హ్యాండిల్స్ నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం గమనిస్తే
వాళ్ళు ఇస్లాం నుంచి ఫోకస్ని క్రిస్టియానిటీ మీదకి మార్చారు. మార్చి అక్కడ దాడులు జరుగుతున్నాయి. అసలు క్రీస్తు లీగాలిటీ ఏమిటి అని మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. నేను మొన్న అనుకోకుండా వాళ్ళ హ్యాండిల్లోకి వెళ్తే క్రీస్తుకున్న లీగాలిటీ ఏమిటి, ఆయనకి సిలువేసిన సులువు ఉందా, మేకులు ఉన్నాయా, మా రాముడికి సుప్రీంకోర్టు లీగాలిటీ ఇచ్చింది, ఇక్కడ అయోధ్య ఉంది, వాళ్ళకి జెరూసలేం ఉంది, అయినప్పటికీ రాముడికి ఇక్కడ ఒక అధికారిక గుర్తింపు ఉంది, ఆధార్ కార్డు ఇచ్చినా ఇస్తారు రేపో ఎల్లుండో రాముడికి. ఓకే, యేసు ప్రభువుకి ఆధార్ కార్డు ఉందా అనేదాకా వెళ్ళారు. ఆధార్ కార్డు కూడా ఉంది దీనిలో. ఈ నిధులు తెచ్చుకునే వాళ్ళందరి ఆధార్ వివరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అనేది కూడా ఒక నిబంధన ఉంది ఇప్పుడు చేస్తున్న దాంట్లో. ఇలా ఈ అంటే మీ రాముడికి లీగాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, సుప్రీంకోర్టును మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారికి దక్కినటువంటి పదవి ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఆ అకౌంట్లో వచ్చినటువంటి లీగాలిటీ, ఆ బేరసారాల్లో దొరికిన లీగాలిటీ రాముడిది. వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయగలరు. ప్రభువుకి ఎక్కడో చోట ఒక లీగాలిటీ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. పైగా చరిత్రతో డ్రైవ్ ఉంది వాళ్ళకి. క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అన్నారు. కాబట్టి పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ క్రమము, ఆ యుద్ధము, క్రూసేడ్లు, ఈ చరిత్ర ఉంది. అక్కడ కూడా పురాణం ఉంది మీలాగేనే. మీకు ఎలాంటి పురాణం ఉందో అక్కడ పురాణం ఉంది. మీకు ఈయన అవతార పురుషుడు అంటే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడు. ఇదే అవతార ప్రక్రియని అక్కడ దైవకుమారుడు అనేటువంటి రూపంలోనే నడిచింది. క్రీస్తు పుట్టుకకి కృష్ణుడి పుట్టుకకి 100 పోలికలు ఉన్నాయి. మీ భాగవతము వాళ్ళ బైబిలు ఒకటే స్క్రిప్ట్కి 2 నెరేటివ్స్ అంతే. మీరు ఎందుకు ఇప్పుడు క్రిస్టియానిటీని రోడ్డు మీదకి తీసుకొచ్చి లాగి దాడులు చేస్తున్నారు ప్రభువు మీద? లేకపోతే క్రైస్తవ సంస్థలు దీంతో లింక్ అయి నడుస్తున్న ఇంకో గొడవ ఏంటంటే దళిత క్రైస్తవ రిజర్వేషన్లు. మీరు మతం మారిన తర్వాత ఇక్కడ కుల వివక్ష ఉందని కదా మీరు మతం మారుతున్నారు క్రిస్టియానిటీలోకి. అక్కడ కులాలు లేవు కదా. కులాలు లేని సమాజంలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు కులం పేరుతో వచ్చేటువంటి రాయితీలు ఏమిటి, అవి ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక ఊళ్ళో 2 చర్చిలు ఉంటాయి. అగ్రకులాల చర్చి వేరుగా ఉంటుంది, దళితుల చర్చి వేరుగా ఉంటుంది. మాలపల్లి చర్చికే మాలలు వెళ్ళాలి, మాదిగూడెంలో ఉన్న చర్చికే మాదిగలు వెళ్ళాలి, లేకపోతే రెల్లిలు వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కమ్మ చర్చికో, బ్రాహ్మణ చర్చికో, కాపు చర్చికో, రెడ్డి చర్చికో వెళ్ళటానికి కుదరదు. వీళ్ళు నాట్ అలౌడ్ అక్కడ. ఆ పక్కనున్న ఈ చర్చి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలోకి, ఈ చర్చిలోకి ఒకే మనిషి వెళ్ళి రావచ్చు అగ్రకులాల వాళ్ళు. వీళ్ళ వైఫ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంది, ఈయన చర్చిలోకి వెళ్ళి దీపం పెట్టి వస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు కారు వేసుకుని. కానీ వీళ్ళు మాత్రం అక్కడ నాట్ అలౌడ్. ఇక్కడ హిందూ మతాన్ని నమ్మే దళితులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి నాట్ అలౌడ్. క్రీస్తుని నమ్మేటువంటి దళితులు ఇక్కడ అగ్రకులాల చర్చికి నాట్ అలౌడ్. మతం మారగానే కులం మాయమైపోతుందని మీరు మాట్లాడుతున్నారు, కానీ కులం ఉంది అక్కడ. కులం వీళ్ళు ఊళ్ళోకి వచ్చి ఇల్లు కట్టుకుంటారా? మాలపల్లి వెకెట్ చేసి ఆయన క్రైస్తవంలోకి మారాడు, కులం లేదు. ఒక బ్రాహ్మడు ఇంటి పక్కన ఇల్లు కట్టుకోవడానికి మీరు అనుమతిస్తారా? గ్రామాల్లో గొడవ అవుతుందిగా అక్కడ, తంతారుగా మీరు మీదపడి. కాబట్టి మతం మారితే కులం పోయింది అనేది అంత బూతు మాట ఇంకొకటి లేదు. చేసి ఇది ఆర్గ్యుమెంట్ చెప్పి ఆ మతంలో కుల వివక్ష లేదు అనే గొడవ వేరు. కానీ ఇక్కడ కులం ఉంది, ఇక్కడ మతానికి కులం ఉంది. రెడ్డి క్రీస్తు, కమ్మ క్రీస్తు, బ్రాహ్మణ క్రీస్తు, కాపు క్రీస్తు, మాల క్రీస్తు ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అనేది ఆర్గ్యుమెంట్లోనే తప్పు ఉంది. అది సవరించాలి. దాని గురించి ఈ రోజున గొడవ జరగట్లా. అనేక సంవత్సరాలుగా దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు యాజ్ ఇట్ ఈజ్గా అమలు జరగవలెను అని వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. ఈ రోజున కొత్త గొడవ కాదు ఇది. ఇప్పుడు ఎలాగైతే ఈ విదేశీ విరాళాల చట్టం, నియంత్రణ చట్టం కొత్తది కాదు, ఈ గొడవ కూడా కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు ఎక్కువ మంట రాజేస్తున్నారు.
మీరు వాళ్ళ హ్యాండిల్స్లోకి వెడితే రిజర్వేషన్ మీద, ఈ దళిత క్రైస్తవ రిజర్వేషన్ మీద ఎక్కువ వీడియోస్ ఉంటాయి. తర్వాత ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం మీద ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అదే వాళ్ళ ఏరియాలో. ఎందుకు ఈ గొడవ చేస్తున్నారు అంటే, నియంత్రణ ఉండొచ్చు కదా, తప్పే ఉంది దానిలో, విదేశాల నుంచి వస్తున్న డబ్బులు పారదర్శకంగా ఖర్చు అవ్వాలి అని అడగటంలో తప్పే ఉంది అని ఒక మిడిల్ క్లాస్ ఆర్గ్యుమెంట్ వస్తుంది ముందుకి. కానీ ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అది కాదు. వీళ్ళు ఇవన్నీ వాంటెడ్గానే రేపుతున్నారు. క్రీస్తు లీగాలిటీ ఏమిటి, రాముడికి లీగాలిటీ ఉంది, క్రీస్తుకు ఉందా, ఈ ఆర్గ్యుమెంట్ కూడా వాంటెడ్గానే రైజ్ చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏమిటి, మొన్నటిదాకా ముస్లిం సమాజాన్ని భయపెట్టారు, అయిపోయింది, వాళ్ళని విన్ చేశామని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని కూడా విన్ చేయాలి. అలాగే ఈ విదేశీ విరాళాలకు సంబంధించిన ఖర్చులు వీళ్ళకి తెలియాలి, ఎవరికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకు తెలియాలి, ఈ డబ్బుల్లో నుంచి ఎవరికైనా విరాళాలు వెళ్తాయేమో, లోకల్ కాంగ్రెస్ వాళ్ళకో మరొకళ్ళకో ఇక్కడ నుంచి బి కాంప్లెక్స్ అందుతుందేమో అనేది ఒక అనుమానం. అందుకని వీళ్ళకు వస్తున్న డబ్బులు మావోయిస్టులకు వెళ్ళిపోతున్నాయి. మావోయిస్టులు మొత్తం నడిపిందంతా ఈ చర్చి డబ్బులతోనే. ఈ అభిజిత్ అనే వ్యక్తి చదువు క్రైస్తవ మిషనరీల నుంచే నడిచింది. అలాగే వీళ్ళు చేసేటువంటి మొన్న జరిగిన కాక్రోచ్ మూమెంట్కి కూడా చర్చి సపోర్ట్ ఉంది. చర్చి నుంచి వెళ్ళిన డబ్బులతోనే వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప వితౌట్ చర్చి వీళ్ళ జీవితాలు లేవు. ఈ దేశంలో ప్రతి విచ్ఛిన్నకారుడి వెనకాల చర్చి ఉంది అనేది విపరీతంగా చాలా అగ్రెసివ్గా పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఈ దేశంలో ఉన్న క్రైస్తవ ఓట్ బ్యాంక్ని తన కంట్రోల్లో తీసుకోవటానికి. మొన్నటిదాకా వీళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్తో మొదలైంది వీళ్ళ ప్రయాణం, భారతీయ జనతా పార్టీ ప్రయాణం. వాళ్ళు ఆ సెక్షన్స్ అన్నిటినీ వాళ్ళు అలాగూ సంతుష్టీకరణ పేరుతో వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. దళిత ఓట్లు, మైనారిటీ ఓట్లు అవన్నీ కాంగ్రెస్. ఈ సంతుష్టీకరణ కార్యక్రమం అంటే ఒక ఎన్నికకి రుణమేళా పెట్టి, ఇంకొక ఎన్నికకి రుణమాఫీ పెట్టి ఈ ఓట్లని ఆవిడ కొనేస్తోంది ఇందిరమ్మ. కాబట్టి మనం కౌంటర్గా ఈ హిందూ మతం ప్రమాదంలో ఉంది, ఈ మైనారిటీ మతాల నుంచి అని రెచ్చగొట్టి మనం ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుందాం అని మొదలైంది వాళ్ళ ప్రయాణం. ఇప్పుడు వాళ్ళకి అది సరిపోవట్లే, వాళ్ళు ఇటు కూడా ఎక్స్టెండ్ కావాలనుకున్నారు. వాళ్ళు సంతుష్టి అంటే లోన్లు ఇచ్చో డబ్బులు ఇచ్చో కొనుక్కున్నారు. మనం బెదిరించి కంట్రోల్లోకి తీసుకుందాం. మన దగ్గర బలం ఉంది. ఏ బలం అది? మూక బలం ఉంది. ఇక్కడ హిందువులందరూ మన వెనకాల కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఈ బలాన్ని చూపించి వాళ్ళని భయపెట్టాలి. అరిచి వాళ్ళు దేశద్రోహులు అని చెప్పి భయపెట్టి, వీళ్ళని చూస్తే వాడి పక్క సీట్లో కూర్చున్నోడు భయపడే లెవెల్ ప్రచారం చేస్తే వీడు కంట్రోల్లోకి వస్తాడు. అందుకని ఇప్పుడు క్రిస్టియానిటీ మీద పడ్డారు వీళ్ళు. ఈ దేశం నుంచి క్రైస్తవులను తరివేయటం వాళ్ళ ప్రోగ్రాం కాదు, ఈ దేశంలో నుంచి ముస్లింలను తరివేయటం వాళ్ళ ప్రోగ్రాం కాదు. వాళ్ళు ఉండాలి, కానీ లొంగి ఉండాలి. ఇది కార్యక్రమం. అందుకని నోరు తెరిస్తే మీరు ఎనీ హిందూ హ్యాండిల్ ఓపెన్ చేయండి, హిందుత్వ హ్యాండిల్, క్రైస్తవం మీద దాడి. ఆ రాధా మనోహర్ దాస్ ఎందుకు రెచ్చిపోయాడు? తెల్లారు లేస్తే బైబిల్ మీద మాట్లాడతాడే. ఎందుకు మాట్లాడాలి? ఆయన నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతాడు, ఏ మాత్రము మొహమాటం లేకుండా, వాడు వీడు అని. అంటే అతను ఫండెడ్. వీళ్ళందరికీ ఆ లింకుల్లో నుంచి ఏదో తెచ్చుకోవాలనే తాపత్రయంతోనే ఈ ఓవర్ యాక్షన్ అంతా నడుస్తోంది. కాబట్టి ఈ దేశంలో ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరు. ఏదో ఒక హడావిడి క్రియేట్ చేయాలి, ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చి దొడ్లో కట్టేయాలి. ఇప్పుడు క్రీస్తుని దొడ్లో కట్టేయటం అనే ప్రోగ్రాం వేగంగా జరుగుతోంది. అందుకని ఆ కేంద్రీకరణలో వీళ్ళు క్రైస్తవం మీద దాడి చేస్తున్నారు. ఇస్లాంను వదిలిపెట్టల, అది నడుస్తుంది ప్యారలల్గా. ఈ పేరుతో ఇతర ఎన్జిఓల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఈ కంట్రోలింగ్ పేరుతో. అక్కడ కూడా వీళ్ళ జెండాలు పాతుతారు. ఇప్పుడు అగ్రికల్చరో మరొకటో ఒక సెక్టార్లో పనిచేస్తూ ఒక ఎన్జిఓ పెట్టుకుని దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి అంతర్జాతీయ సంస్థల నుంచి
ఏదో డబ్బు పర్యావరణం మీద పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ నిధులేవో ఉంటాయి, వాటిని ఆ ఎన్జిఓకి మళ్లించుకునే ప్రయత్నం ఏదో చేస్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ప్లగ్లో వేలు పెట్టి వాళ్ళని గోల్ చేసి ఆ నిధులలో ఒక చిన్న డైవర్షన్ స్కీమ్ వేసి ఆ డబ్బులు లోకల్ బీజేపీ వాళ్ళకి వెళ్ళేటట్టుగా చూసుకుంటారు. ఈ లెవెల్లో విదేశీ నిధుల నియంత్రణ అంటే బీజేపీని పొలిటికల్గా మైలేజీ కావాలి, ఫైనాన్షియల్గా మైలేజీ కావాలి, కాంగ్రెస్కి వెళ్ళేటువంటి డబ్బులు ఆపాలి. కాంగ్రెస్ను కూడా ఇప్పుడు ఉగ్రవాద ఘాట కట్టేశారు. నిజానికి ఈ దేశం ఇలా తయారు కావడంలో వారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు వీరు వారిని తీసుకొచ్చి వారు చంపిన ఉగ్రవాదుల సరసనే చేర్చేస్తున్నారు. వారు వీరు ఉగ్రవాదం పేరుతో ఈ దేశంలో కింది కులాల మీద, మైనారిటీల మీద చేసిన దౌర్జన్యాలు ఇంకా గుర్తున్నాయి జనాలకి. ఇప్పుడు వాళ్ళను కూడా ఈ ఘాట కట్టేసి వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. వాళ్ళు తెల్లారలేస్తే మాట్లాడే మాటలు ఇవే. చర్చి డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ బతుకుతోంది. దీనికి వాళ్ళకి ఉన్నటువంటి లాజికల్ ఎండ్ ఏంటంటే సోనియా గాంధీ గారు క్రైస్తవి, సో అది క్రైస్తవ పార్టీ అని ముద్రేసేయటమే. బ్రాండింగ్ చేసి బెదరగొట్టి టెర్రరైజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడిని కూడా కంట్రోల్లోకి తీసేసుకునే ప్రయత్నం. సార్, మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని మన రాజ్యాంగ నిర్మాతలు ఆ విధంగా రాశారు. సో వాళ్ళు నాడు ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. అంటే మతం మారితే ఇప్పుడు క్రైస్తవంలోకి మారిపోతే ఇక కులం అనేది ఉండదు, అది క్షేత్రస్థాయిలో కూడా కులం అనేది నిర్మూలన జరిగిపోతుంది అని వాళ్ళు భావించి రాశారా, లేదంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా స్టిల్ ఎగ్జిస్ట్ అవుతుంది మతం మారినప్పటికీ కూడా అనేది? అంటే రిజర్వేషన్ అనే దానికి ఒక ఆమోదం తీసుకురావడానికే చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, యాంటీ రిజర్వేషను జరుగుతోంది, క్రైస్తవ రిజర్వేషన్ల డిమాండ్ తప్పు అనే ఆర్గ్యుమెంటు జరుగుతోంది. రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. సో అసలు రిజర్వేషన్ అనే వరకు ఒక అంగీకారం తీసుకురాగలగటమే గొప్ప విషయం. ఆ యుద్ధం ఏదో చేశాడు ఆయన. చేసి కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆ వచ్చినటువంటి గొడవల్లో పోనీ హిందూ సమాజంలో కదా మీరు కులం ఉందని చెప్తోంది, అక్కడ వరకు చేద్దాం అంటే సరే. కానివ్వండి, అంబేద్కర్ చాలా స్పష్టంగా ఆయన యుద్ధం మొత్తం డెమోక్రటిక్గానే చేశాడు. ఆయన అక్కడ అవతల వాళ్ళ మీద యుద్ధ ప్రకటనలు అలాంటివి ఏం లేవు. ఆయన ఏదో పద్ధతిలో ఆయన కోరుకుంది కూడా ఈ కుల నిర్మూలన అనే దానిలో కూడా ఆయన కులాల మధ్య ప్రజాస్వామిక సంబంధాలని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేదే ఆలోచించాడు. అంతవరకు చేయగలిగితే చాలు, ఆ తర్వాత కార్యక్రమం ఏమిటనేది భవిష్యత్తు తరాలే నిర్ణయించుకుంటాయి అన్నాడు తప్ప నేనే సర్వం చెప్పాలి అని అనుకోలేదు. ఈ సర్వం దీని నుంచి అవుతుంది ఇప్పుడే చేయాలి అని అనుకోలేదు. అక్కడ యుద్ధం జరగల. అక్కడ ఆ మేరకు ఆర్గ్యుమెంట్లో ఆయన అక్కడ వరకు సక్సెస్ అయ్యాడు. ఓకే, ఆయన మరొక మాట కూడా అన్నారు. అంటే థామస్ జెఫర్సన్ యొక్క మాటని కోట్ చేస్తూ, మనం రాసే చట్టాలు కానీ ఈ రాజ్యాంగం కానీ భవిష్యత్ తరాలకు ఒక భారంగా కూడా మారకూడదు అని కూడా ఒక మాట అన్నారు. అంటే నాడు వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం అనేది థామస్ జెఫర్సన్నే కోట్ చేస్తూ జనరేషన్స్కి రెండు దేశాలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఉంటుంది అని కోట్ చేస్తూ ఆయన ఆ మాట అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదంటారా రిజర్వేషన్కి సంబంధించి? రిజర్వేషన్లకు సంబంధించి జరిగినటువంటి కొన్ని లోపాలని సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో పర్టికులర్గా క్రైస్తవ అంటే కన్వర్షన్ అయిన దళితులకి ఒక ఎస్సీ మాల లేకపోతే మాదిగో రెల్లు ఇంకా ఉపకులాలు చాలా ఉన్నాయి, డక్కలి ఇలాంటివి. ఈ ఉపకులాల వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళినా ఇంకొక మతంలోకి వెళ్ళినా వాళ్ళకి రిజర్వేషన్లు యాజ్ ఇట్ ఈజ్గా వర్తించాలి. ఎందుకంటే ఈ సమాజం కుల సమాజం, ఇది వర్గ సమాజంగా భావించటం వలన కమ్యూనిస్టులు కూడా రిజర్వేషన్ల విషయంలో చాలా లిమిటేషన్స్ ఉండేవి.
90 దళితవాదం వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మారుతూ వచ్చారు. ఓకే. నేను ప్రత్యక్షంగా చూశాను ఒక టైంలో. అంటే 80 దశకంలో 88, 89 ప్రాంతాల్లో ఏదో ఒక ఫండ్ కలెక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా రాడికల్ విద్యార్థి సంఘంకి సంబంధించి ఒక మీటింగ్కి ఫండ్ కలెక్ట్ చేయడానికి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. నేను ఇంకొక అగ్రకులానికి చెందినటువంటి ఇంకొక అమ్మాయి, తను అప్పుడు డిగ్రీ చేస్తోంది. మేము కలిసి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆయన విజయవాడలో జరిగింది ఇన్సిడెంట్. వెళితే ఆయన డబ్బులు తీసి అక్కడ పెట్టాడు టేబుల్ మీద. నేను రసీదు రాశాను. ఈ రసీదు తీసుకుని ఆయన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేయాలి. ఈ డబ్బులు అక్కడ పెట్టి ఆయన ఒక ఆర్గ్యుమెంట్ లేపాడు. ఈ ప్రతిభ ఉన్నవాళ్ళని తొక్కేసి రిజర్వేషన్ల పేరుతో ఎవరెవరికో చదువుల్లో అవకాశాలు, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వటం కూడా ఒక రకమైనటువంటి దోపిడీయే కదా. మీరు అన్ని రకాల దోపిడీల మీద దెబ్బలాడుతున్నప్పుడు ఈ దోపిడీ మీద కూడా దెబ్బలాడతారు కదా అన్నాడు ఆయన. అనగానే ఆయన చాలా బిగ్గర్ వేలో ఎక్కడో దాడి చేస్తున్నాడు అనేది నాకు దీపం వెలిగింది. వెలిగి నేను ఆర్గ్యుమెంట్కి ప్రిపేర్ అయ్యే లోపు నాతో పాటు వచ్చినటువంటి అమ్మాయి గబుక్కున నిజమే కదా, అది ఒక రకమైన దోపిడీ లాంటిదే కదా అన్నట్టుగా ఆయనతో ఏకీభావం ప్రకటించేలాగా మాట్లాడేసింది. మాట్లాడిన తర్వాత అప్పుడు నేను వీళ్ళిద్దరినీ ఆపి, బాబు అలా కాదు, ప్రతిభ అనగా ఇది, ప్రతిభ అని మీరు చెప్తున్నటువంటి కొలమానాల ప్రకారం చూసినా కానీ రిజర్వేషన్లు ఉండాలి. కాబట్టి రిజర్వేషన్ విషయంలో భారత సమాజాన్ని అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి గందరగోళం ఉంది. ఇది కుల సమాజంగా గనక మీకు అర్థమైతే, ఇక్కడ కులం వర్గంగా ఆపరేట్ అవుతుంది అన్నప్పుడు మీకు రిజర్వేషన్ల పట్ల ఒక స్పష్టత వస్తుంది. అలా కాదు అనుకున్నప్పుడు ఇది వర్గ సమాజం అనుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్లో ఒక లాజిక్ కనిపిస్తుంది. అందుకని తను వర్గ సమాజము, వర్గ పోరాటం, కమ్యూనిజము ఈ లైన్లో ట్రైన్ అయి ఉండటం వలన తనకి మీ ఆర్గ్యుమెంట్ అలా కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ కులాన్ని కూడా పట్టించుకోవాలి, కులమే ప్రధానంగా ఆపరేట్ అవుతోంది అనేది మనకు అనేక అధ్యయనాల్లో అర్థమైంది. ఈ అర్థమైన జ్ఞానాన్ని వాడుకోవాలి కదా. అక్కడున్న ప్రాంతం దాని తాలూకా ప్రత్యేకతల్లో నుంచి సిద్ధాంతం పుట్టాలి, కానీ సిద్ధాంతం ప్రకారం సమాజం తయారవ్వకూడదు అనేది గమనంలో లేకపోవడం వలన తను అలా మాట్లాడింది. కానీ రిజర్వేషన్ల పట్ల మాకు ఉండాల్సిన అభిప్రాయాలు మాకున్నాయి అని చెప్పేసిన తర్వాత ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఆ డబ్బులు ఇచ్చేశాడు. తర్వాత నేను బయటకు వచ్చేసాను. ఆయన తనని హోల్డ్ చేశాడు ఒక 2 నిమిషాలు. ఇది కొంచెం తేడాగా ఉందమ్మా ఈ ఆర్గ్యుమెంటు, మీరు వీళ్ళతో ట్రావెల్ అవ్వటం అంత సేఫ్ అని నేను అనుకోవడం లేదు అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. అయితే ఈవిడ బయటకు వచ్చి డాక్టర్ గారు ఇలా చెప్పారు నాకు, అందుకని ఆపాడు ఆయన అని చెప్పేసింది. చెప్పి నేను మాట్లాడిన దానిలో తప్పుందా అని అడిగితే నేను చెప్పాను మళ్ళీ కూర్చోబెట్టి, అలా కాదు ఇది పరిస్థితి అని. దాని పట్ల తనకేవో అభిప్రాయాలు ఉన్నాయి, ఇప్పటికే అదే అభిప్రాయాలతో కొనసాగుతుంది ఆవిడ. కాబట్టి దీనికి సంబంధించిన చర్చ కమ్యూనిస్టుల్లో మొదలైంది కూడా 90 దశకంలోనే. దళిత ఉద్యమము అదే టైంలో ఈ రామ మందిరేమో మండల్ కమిషను ఒక యాంటీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ని రైజ్ చేసింది. ఆ రైజ్ చేసిన సందర్భము ఇవన్నీ కలిసి రిజర్వేషన్ల మీద విపరీతంగా చర్చ జరుగుతున్న టైం అది. మళ్ళీ ఆ టైంని రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు. రిపీట్ చేసి రిజర్వేషన్లు, రాజ్యాంగము, మీరు ఇందాకన్న మాటలు కూడా అంటే అన్నీ ఒకేసారి జరగవు ఆయనన్న పద్ధతిలో కూడా. అలాగే ఇప్పుడు చేసిన చట్టాలు రేపు పొద్దున తలనొప్పిగా మారకూడదు అనే అభిప్రాయం. కానీ అలా ఉండదు పరిస్థితి. అంటే అప్పటికి జరిగిన యుద్ధంలో వచ్చినటువంటి ఒక కంక్లూజన్ అది. అంతవరకే చూడాలి, దానికి పరిమితి ఉంది.
కానీ ఈ సమస్య పెరుగుతూ వెళ్ళింది. అవును. ఈ పెరుగుతున్న క్రమంలో నాకు పేరు పర్టికులర్గా గుర్తులేదు, కానీ విజయవాడ లయోలా కాలేజీలో ఒక ఫాదర్ ఉండేవాడు, ఒక ఆయన రెగ్యులర్గా ఈ క్రైస్తవ రిజర్వేషన్లకి సంబంధించి, దళిత క్రైస్తవ రిజర్వేషన్లకు సంబంధించి రెగ్యులర్గా ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటూ ఉండేవాడు. నాకు చాలాసార్లు ఆయన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కనిపించేవాడు, విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఓకే. ఎందుకు ఈయన వస్తున్నాడు అంటే ఇదే ప్రోగ్రాం. ఆయన చాలా మౌనంగా అలా ఒక 4 విద్యార్థులతో వచ్చి ఒక కాగితం ఇచ్చి వెళ్ళేవాడు. అంటే ఈ కాగితాలు చదవగా ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆయన భావన. ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి తరతరాలుగా. ఇది కొత్తదేం కాదు. ఇప్పుడు వాంటెడ్గా ఎందుకు రైజ్ చేస్తున్నారు వీటన్నిటినీ అంటే వీటి వెనకాల క్రైస్తవ సమాజాన్ని టెర్రరైజ్ చేయటం అనేది ఉంది. క్రైస్తవ సమాజాన్ని, దళిత సమాజాన్ని, దళిత మైనారిటీ ఓట్ బ్యాంకు ఇన్ టోటల్గా బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే పొలిటికల్ గేమ్లో భాగంగానే ఇప్పుడు ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో కొత్త సవరణలు, ఆ పేరుతో వీళ్ళతో టాక్స్ జరపటాలు, ఈ కార్యక్రమాలు, అలాగే ఈ దళిత క్రైస్తవ రిజర్వేషన్ల వ్యవహారాన్ని హైలైట్ చేయటం, దానికి వ్యతిరేకంగా చర్చలు జరపటం, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా దళిత మైనారిటీ ఓట్ బ్యాంక్ని ఇన్ టోటల్గా కమలం గుర్తుకేసి కట్టేయటానికి జరుగుతున్న కుట్ర. ఓకే, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.